Hi students, next useful new subject to every BSc computers and MCA BCA students ki useful subject artificial intelligence. Okay, so ఈ artificial intelligence అంటే ఏంటి ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. అండ్ వెన్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎగ్జిస్ట్ అండ్ వై వీ లెర్న్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీని యొక్క అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అండ్ గోల్స్, సమ్ ఇంపార్టెంట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఓకే, సో వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? నేమ్లోనే ఉంది. ఇట్ ఈస్ ఏ కంపోజ్డ్ ఆఫ్ ది టూ వర్డ్స్, దట్ ఈస్ ఆర్టిఫిషియల్ అండ్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ మీన్స్ మ్యాన్ మేడ్ కృత్రిమంగా హ్యూమన్ చేత తయారు చేయబడిన మిషన్. ఓకే, దట్ ఈజ్ మ్యాన్ మేడ్. ఇంటెలిజెన్స్ మీన్స్ థింకింగ్ పవర్. ఇంటెలిజెన్స్ మీన్స్ థింకింగ్ పవర్. సో సింపుల్గా చెప్పాలి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హ్యూమన్ లేకుండా హ్యూమన్ లాగే బిహేవ్ చేసి హ్యూమన్ లాగే థింకింగ్ చేసి వర్క్స్ అన్నీ మనకి పర్ఫెక్ట్గా చేసేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, సో ఇక్కడ సమ్ డెఫినేషన్ చూద్దాం. ఇట్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. ఓకే, ఇది మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ బై విచ్ వీ కెన్ క్రియేట్ ఇంటెలిజెన్స్ మిషన్ విచ్ కెన్ బిహేవ్ లైక్ ఏ హ్యూమన్, థింగ్స్ లైక్ ఏ హ్యూమన్ అండ్ ఏబుల్ టు మేక్ ఏ డెసిజన్. సో ఇక్కడ థింక్ లైక్ ఏ హ్యూమన్ అండ్ బిహేవ్ లైక్ ఏ హ్యూమన్, లైక్ హ్యూమన్ లాగే మనలాగే థింక్ చేసి మనలాగే బిహేవ్ చేసే దాన్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కాల్ చేస్తాం. ఓకే, సో వెన్ ఏఐ ఎగ్జిస్ట్, ఎప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది క్రియేట్ చేస్తామంటే వెన్ ఏ మిషన్ కెన్ హ్యావ్ హ్యూమన్ బేస్డ్ స్కిల్స్ సచ్ యాజ్ లెర్నింగ్, రీజనింగ్ అండ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. అంటే సమ్ సిచ్యువేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అంటే మనం ఎలాగైతే సాల్వ్ చేస్తామో లైక్ దట్ ఇక్కడ మనకి మిషన్ కూడా సేమ్ ఆ పర్టికులర్ ప్రాబ్లం వచ్చిందంటే అదే ఎయిదర్ మనం ప్రోగ్రామింగ్లో కానీ లేదా సమ్ టాస్క్ ఇచ్చేటప్పుడు దాని యొక్క ఏదైనా టాస్క్ చెప్పేటప్పుడు అది లెర్న్ చేయడం కానీ, ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు దాని యొక్క సాల్వ్ చేయడం కానీ, ఎర్రర్స్ రెక్టిఫై చేయడం, లైక్ ఓవరాల్గా హ్యూమన్ లాగే. ఓకే, సో దట్ ఈస్ లెర్నింగ్, రీజనింగ్ అండ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ వై వీ లెర్న్ artificial intelligence. With the help of the artificial intelligence we can create such softwares which can solve real world problems. సో ఎందుకు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది లెర్న్ చేసుకుంటాం, ఎందుకు నేర్చుకుంటాము అంటే, సో ఇక్కడ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం సాఫ్ట్వేర్స్ని క్రియేట్ చేయొచ్చు, నెక్స్ట్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు అండ్ ఇట్ కెన్ ఏఐ క్రియేట్ ది పర్సన్ విర్చువల్ అసిస్టెంట్స్ని కూడా క్రియేట్ చేయొచ్చు అండ్ కెన్ బిల్డ్ ఏ సచ్ రోబోట్స్. సో ఇక్కడ మనకి రోబోట్స్ ఎలాగో మూవీలో చూసేటట్టు ఒక హ్యూమన్ లాగే లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంకా బెటర్ దెన్ హ్యూమన్. ఓకే, సో బెటర్ దెన్ హ్యూమన్గా ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ కూడా పెర్ఫామ్ చేస్తుందో, థింక్ చేస్తుందో, ఎనీ ప్రాబ్లం ఇచ్చినా సాల్వ్ చేస్తుందో. సో అలా ఇక్కడ ఆర్టిఫిషియల్ దట్ ఈస్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం రియల్ వరల్డ్లో చూసినట్టయితే స్పీడ్ కెమెరాస్, ఇప్పుడు మనం ట్రాఫిక్లో చూస్తా స్పీడ్ కెమెరాస్ ఏం చేస్తుంది, ఒక పర్సన్ అనేది వెహికల్ మీద వితౌట్ లిమిట్ ఓవర్ లిమిట్లో మనకి డ్రైవ్ చేసేటప్పుడు సో వాళ్ళ యొక్క స్పీడ్ అనేది క్యాలిక్యులేట్ చేసి లిమిట్ దాటి ఉన్నట్టయితే ఆటోమేటిక్గా అది ఫోటోని క్యాప్చర్ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ రన్నింగ్ సెన్సర్స్, సో స్పోర్ట్స్లో మనం రన్నింగ్ పెట్టేటప్పుడు వాళ్ళ యొక్క ఎండ్ పాయింట్ అంటే ఎగ్జాక్ట్గా మనం ఆ టైం అనేది లైక్ హ్యూమన్ అక్కడ ఉన్నట్టయితే ఎగ్జాక్ట్గా సమ్ టైమ్స్ మిస్ అవ్వచ్చు. బట్ సెన్సార్ సిస్టమ్, రన్నింగ్ సెన్సార్ సిస్టమ్, దట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం అప్లై చేసినట్టయితే దట్ పొజిషన్లోని ఆ పర్సన్ అనేది ఎండ్ పాయింట్కి ఎన్ని అవర్స్లో, ఎన్ని సెకండ్స్లో, ఎన్ని మిల్లీ సెకండ్స్లో ఎగ్జాక్ట్ రిజల్ట్ అనేది ఇస్తుందన్నమాట. సో దట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ తెలుసుకుందాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. రియల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ టు కమ్యూనికేట్ విత్ ది హ్యూమన్ ఇన్ హ్యూమన్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే గూగుల్ క్రోమ్లో మనం స్పీచ్ చేస్తుంటాం, స్పీకర్ ఆన్ చేస్తాం, లైక్ మనం ఏ లాంగ్వేజ్లోని మనం స్పీచ్ చేసినా అది మ్యాచ్ చేసి ఓకే కనెక్ట్ అయ్యి మనకు కావాల్సిన రిజల్ట్ అనేది ఇస్తుంది. సో దట్ ఈస్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే,
నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క గోల్స్ చూద్దాం. సాల్వ్ నాలెడ్జ్. ఓకే, మన నాలెడ్జ్ని లైక్ హ్యూమన్ లాగే సొల్యూషన్స్ని సాల్వ్ చేయడం. నెక్స్ట్ రిప్లికేట్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. రిప్లికేట్ మీన్స్ సేమ్ లైక్ హ్యూమన్. మనం ఎలా థింక్ చేస్తామో సేమ్ అలాగే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా థింక్ చేయడమే రిప్లికేట్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెంట్గా ఆ ఇంటెలిజెన్స్గా మిషన్ బిహేవ్ చేస్తుంది లైక్ హ్యూమన్ లాగా. బిల్డ్ ఏ మిషన్ విచ్ కెన్ పెర్ఫామ్ టాస్క్ దట్ రిక్వైర్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. సో ఒక మిషన్ని మనం క్రియేట్ చేసి ఆ మిషన్కి లైక్ మన హ్యూమన్ లాగే థింకింగ్ పవర్ అనేది అప్లై చేయడం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నాలజీకి కూడా సమ్ అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో అలాగే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం. అడ్వాంటేజెస్ చూద్దాం. అడ్వాంటేజెస్ హై స్పీడ్, హై యాక్యురసీ, హై రిలయబిలిటీ. సో ఇక్కడ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసరికి హై స్పీడ్గా ఉంటుంది. నెక్స్ట్ దాని యొక్క రిజల్ట్ అనేది ఫాస్ట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వితౌట్ ఎనీ ఎర్రర్స్తో మనకి రిజల్ట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. అండ్ డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి హై కాస్ట్. సో దీని యొక్క మెయింటెనెన్స్ కాస్ట్ అనేది వెరీ హైగా ఉంటుంది. నెక్స్ట్ నో ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. ఇక్కడ మనం రోబో సినిమా చూసేటట్టు అక్కడ ఫీలింగ్స్ అంటే లైక్ హ్యూమన్ లాగే ఈ మిషన్ అనేది ఆలోచిస్తే అది రివర్స్ అయ్యేటప్పుడు మనం డామేజ్ పీపుల్కి అనేది ఇబ్బంది అవుతుంది. సో అది డ్రాబ్యాక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. నెక్స్ట్ ఇంక్రీజింగ్ డిపెండెన్స్ ఆన్ మిషన్. సో ఇప్పుడు మన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు 50% అనేది మిషన్స్ మీదే డిపెండ్ అయి ఉంటాం. వాషింగ్ మిషన్స్ కానీ నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టెక్నాలజీ డెవలప్ అయ్యి దాన్ని యూజ్ చేసుకొని సో మనం కొన్ని వర్క్స్ అనేది తగ్గించేసాం. సో ఇక్కడ ఓవరాల్గా బై ఫ్యూచర్లో కూడా సో మిషన్ లేకపోతే మనం ఏమి చేయలేము అనే సిచ్యువేషన్లో కూడా ఉంటుందన్నమాట. సో అదొక డ్రాబ్యాక్. సో అలాగే సమ్ ఇంపార్టెన్స్ చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో రీజనింగ్ అంటే లాజిక్ కానీ రూల్స్ కానీ లైక్ మేక్ డెసిజన్ లైక్ థింకింగ్. నెక్స్ట్ బ్రాంచింగ్, సెలెక్షన్, రెడ్యూస్ హ్యూమన్ హ్యూమన్ ఎఫర్ట్ అనేది రెడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ లూపింగ్ ఆర్ రిపీటింగ్, ప్రోగ్రామ్ రిపీట్ అనేది ఫాస్ట్గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ లెర్నింగ్, ఫేషియల్ రికగ్నైజేషన్, సో సెల్ఫ్ డ్రైవింగ్, ఇవన్నీ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇంపార్టెన్స్. ఓకే, సో దిస్ ఈజ్ ది ఇంట్రొడక్షన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. నెక్స్ట్ ఫర్దర్ క్లాస్లో నెక్స్ట్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.